హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. మన నాగా డివోషనల్ అండ్ బ్లాగ్స్కి స్వాగతం అండి. మనం ఈరోజు ఈ వీడియోలో శరణం శ్రీ గణేశం అనే టాపిక్ చెప్పుకుందామండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. గణం అంటే సమూహం. ఈ విశ్వమంతా గణమయం. గణాలన్నీ సమ్మిళితమై మహాగణంగా సాకారమవుతుంది. ఆ మహాగణమే ఈ విశ్వం. మనుష్య, వృక్ష, జంతు, చరాచర గణాల సమన్వితంగా ఈ సృష్టి ప్రతిఫలిస్తోంది. ఆ గణాలన్నిటిలో అంతర్యామిగా ఉంటూ శాసించే భగవత్ చైతన్యాన్ని మన సంప్రదాయం గణపతిగా దర్శిస్తోంది. సమస్త ప్రపంచానికి ఆధారశక్తి గణపతి అని గణేశ గీత ప్రస్తావించింది. ప్రణవనాద స్వరూపుడిగా మహాగణపతిని శబ్దబ్రహ్మ ఆకృతిగా ముద్గల పురాణం అభివర్ణించింది. గజాననుడు అంటే జగధాననుడు. జగత్తునే ముఖంగా ధరించి సృష్టి మనుగడను పర్యవేక్షిస్తూ గణేశుడు లోక సంరక్షకుడిగా తేజరిల్లుతున్నాడని గణేశ పురాణం పేర్కొంది. గణేశుడు ఏకదంతుడు, అంతా ఒక్కటే, రెండోది లేదనే అద్వైత స్థితిని ఏకదంతం సూచిస్తుంది. పరిపరి విధాలుగా సంచరించే మనసును నేర్పుగా ఒడిసిపట్టి ఏకత్వ బుద్ధితో దైవాన్ని ఆరాధించాలని సందేశమిస్తుంది. విఘ్నేశ్వరుడు వక్రతుండు. ప్రణవస్వరూప వక్రతుండాన్ని జ్ఞాన ధ్యానాలకు సమన్వయంగా చెబుతారు. ప్రకృతి పురుషుల అభేదానికి గణేశ అవతారం సూచిక. పార్వతీదేవి శరీరం నుంచి ఉత్పన్నమైన మట్టి ద్వారా గణపతి ఆవిర్భవించినట్లు శివమహాపురాణం వివరించింది. అందుకే వినాయకుడు పృథ్వీతత్వానికి ప్రతిబింబం. పాంచభౌతికమైన శరీరంలో మూలాధారాన్ని పృథ్వీతత్వంతో మేళవిస్తారు. ఆ మూలాధారానికి అధినాయకుడు వినాయకుడు. అందుకే మట్టి వినాయకుడిని పూజించడం వల్ల సత్వర ఫలం చేకూరుతుందనేది పురాణ ప్రశస్తి. సమస్త జీవజాతికి ఈశుడు గణేశుడు. సమస్త ప్రాణులకు హితాన్ని బోధించే నాయకుడు వినాయకుడు. ఒకే పరబ్రహ్మను వివిధ రీతుల్లో ఉపాసించి ఆరాధించే విధానాలన్నీ వేదాల్లో వ్యక్తమవుతాయి. ఆ సంవిధానంలో విఘ్న నివారక రీతికి గణపతిని అధినాయకుడుగా వేదం విశదీకరించింది. మానవులను బాధించే విఘ్నాలనే, ప్రతికూల శక్తుల్ని నిలువరించి వారు చేపట్టిన కార్యాన్ని విజయవంతంగా పూర్తి చేయడానికి గణేశ కృప ఉపకరిస్తుందనేది వేదవాక్కు. పరమేశ్వరుడు పరాశక్తి ఏకీకృతంగా ప్రకటించిన ప్రసన్నభావమే గణపతి స్వరూపం అని బ్రహ్మాండ పురాణం చెబుతోంది. సంకల్ప సిద్ధికి ఆద్యశక్తి రూపమే గణేశుడు. సిద్ధత్వం బుద్ధిమత్వం గణపతి అందించే అనుగ్రహ ఫలితాలు సాధకులు ఆధ్యాత్మిక సిద్ధిని పొంది కుశాగ్ర బుద్ధితో దైవత్వాన్ని దర్శించడమే గణపతి అందించే అభీష్టవరంగా బ్రహ్మవైవర్తన పురాణం పేర్కొంది. కుశాగ్ర బుద్ధి అండి, మంచి బుద్ధి అని. కుశాగ్ర బుద్ధితో దైవత్వాన్ని దర్శించడమే గణపతి అందించే అభీష్టవరంగా బ్రహ్మవైవర్తన పురాణం పేర్కొంది. యజ్ఞతత్వమే గణపతి రూపంగా యజుర్వేదం వర్ణించింది. మట్టిపై సర్వత్రా మనిషి మమకారాన్ని కనబరిస్తేనే అతడికి మనుగడ ఉంటుందని భూసూక్తం చెబుతోంది. ఆ మట్టికి సంకేతమే మహాగణపతి. వినాయకుడు సాకారమైంది. వర్ష ఋతువులోనే ప్రకృతి అంతా హరితమయంగా పువ్వులు ఆకులతో విస్తరిల్లే కాలంలో వినాయకుణ్ణి మనం ఆరాధిస్తున్నాం.
అందుకే ఔషధీయుక్తమైన 21 రకాల పత్రాలతో శివనందనుణ్ణి పూజిస్తున్నాం. శబ్ద, స్పర్శ, రూప, రస అనే 4 గుణాల మేలు కలయికగా గణేశుణ్ణి అథర్వణ వేదం అభివర్ణించింది. ఈ లక్షణాలన్నీ ప్రకృతితో మమేకమై ఉంటాయి. నా రూపమైన ప్రకృతిని ప్రేమించండి, ఆరాధించండి. ఆ ప్రకృతే మిమ్మల్ని సదా రక్షిస్తుంది అనే హితకరమైన గణేశ సందేశాన్ని ఆచరించడమే పరిపూర్ణమైన గణపతి అర్చన. అదండి. ఇది ఏంది మనం చెప్పుకున్న టాపిక్ ఏంది? శరణం శ్రీ గణేశం అనే టాపిక్ చెప్పుకున్నామండి. అది మంచి బుద్ధి, మంచి గుణంతో, మంచి మనసుతో గణేశుణ్ణి ప్రార్థించండి అని చెప్తున్నారు. ఆయన ప్రకృతికి సంబంధించిన దైవమైన మహా పవర్ఫుల్. అందుకని ప్రకృతిలో మంచి పనులు చేయాలి, ప్రకృతికి విరుద్ధమైన పనులు చేయకూడదు, అన్యాయాలు అక్రమాలు చేయకూడదు అని ఆ దైవం గురించి మనకు చెప్పారండి వీడియోలో. ఇదండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ధన్యవాదములు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు.